ఒక మగాడు స్త్రీ దగ్గర సర్దుకుపోతున్నాడు అంటే కారణం ఇది. గుర్తుపెట్టుకో. పడవ అనేది ఎంత బరువుగా ఉన్నా సరే నీటి మీద తేలాల్సిందే. మనసు ఎంత భారంగా ఉన్నా సరే ముందుకి సాగాల్సిందే. ఆగిపోతాను అంటే అస్సలు కుదరదు. అర్థమవుతుంది కదా? ఎక్కడ విన్నవి అక్కడే ఖచ్చితంగా మర్చిపోవాలి. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ చెబితే జీవితాలు అమాంతం నాశనమైపోతాయి. గుర్తుంచుకో. నాకు నాకు కలుపుకుపోవడం ఎంత ఇష్టమో కలుపు మొక్క లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేయడం అంతే ఇష్టం. సలహా ఉచితమే కాబట్టి అందరూ ఇస్తారు. సాయం గొప్పది కాబట్టి కొందరే ఇస్తారు. నిజమే కదా? గుర్తుంచుకో. కొందరి ప్రవర్తన మన గుండెల్లో సూదులతో గుచ్చినంత బాధను కలిగిస్తుంది. అయినా సరే ఎందుకో భరించాల్సి వస్తుంది. కష్టం అనేది నిన్ను ఆపుతున్నా సరే నువ్వు మాత్రం ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. ఎక్కడ తగ్గాలో అక్కడే తగ్గితేనే మన విలువ రెట్టింపు అవుతుంది. అలా కాకుండా అన్ని చోట్ల తగ్గుతూ ఉంటే అసలు విలువే లేకుండా పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అన్ని చోట్ల తగ్గి ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే తగ్గితే చాలు. అలా కాకుండా నువ్వు ప్రతి చోట తగ్గి తగ్గి మాట్లాడినంత మాత్రాన నిన్నే తొక్కేస్తారని గుర్తుంచుకో. కరెన్సీ కంటే విలువైనది నీ క్యారెక్టర్. కాగితం మోజులో పడి జీవితాన్ని నువ్వు అస్సలు నాశనం చేసుకోకు. నువ్వు ఎవరికి సాయం చేస్తావో వాళ్లే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని నమ్ముతావో వాళ్లే నీకు మొదటి ద్రోహం చేసేవాళ్ళు. నువ్వు ఏం చేసినా సరే విమర్శించే వాళ్ళు ఉంటారు. విమర్శలకు భయపడితే నువ్వు వీధి కూడా దాటలేవని గుర్తుంచుకో. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు ఎన్ని చూసినా తన కూతురు చేతిని ఎన్నడూ వదలని వాళ్ళు తండ్రి మాత్రమే. నీ గతాన్ని నీపై ఆయుధంగా మార్చి దాడి చేయాలని చూస్తుంది ఈ సమాజం. నీ విజయం నీవు నిన్ను మార్చుకున్నప్పుడే మొదలవుతుందని నీకు అస్సలు తెలియడం లేదు. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న సంవత్సరాలు నేర్పించే పాఠం ఒక్కటే: జీవితంలో ఏదీ శాశ్వతం కాదని. జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలను నేర్పించి వెళ్తారు. అర్థమైందా? ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా, ఈదే వారి ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. నీ అహాన్ని వీడినప్పుడే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే. కానీ నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. అందం అనేది కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది. మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది అని తెలుసుకో. అనవసరమైన చోట నోరు మూసుకుంటే అడ్డమైన వ్యాధులే కాదు, ఎలాంటి సమస్యలు కూడా రావు. ఏం మాట్లాడాలో నేర్పేది విద్య, ఎలా మాట్లాడాలో నేర్పేది వృత్తి, ఎంత మాట్లాడాలో నేర్పేది జ్ఞానం, అసలు మాట్లాడాలో వద్దో నేర్పేదే తెలివి. తనకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోయి తన బిడ్డల ఎదుగుదలలోనే సంతోషాన్ని వెతుక్కునే నిస్వార్థ వ్యక్తి నాన్న మాత్రమే. మన కన్నీళ్లని ఎవ్వరూ గమనించకపోవచ్చు, మన బాధని ఎవ్వరూ గుర్తించకపోవచ్చు, కష్టాల్ని తీర్చకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉంటారు. గుర్తుంచుకో. కాలం కూడా నేర్పిస్తుంది, గురువు కూడా నేర్పిస్తాడు. కానీ రెండిటిలో చాలా తేడా ఉంటుంది. గురువు నేర్పించి పరీక్ష పెడతాడు, కానీ కాలం పరీక్ష పెట్టి మనకి నేర్పిస్తుంది. మనల్ని వదిలేయాలి అనుకున్న వాళ్ళు ఈ రెండు విషయాలు చేస్తారు. ఒకటి, మనకు టైం ఇవ్వడం తగ్గిస్తారు. మనకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది వేరొకరికి ఇస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. రేపు అనే రాత ఏంటో తెలియనప్పుడు నేడు అనే మీ సంతోషాన్ని అస్సలు వదులుకోకండి. డబ్బులో లేని యవ్వనము, తోడు లేని వృద్ధాప్యము వృధానే కదా. ఒంటరితనం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులు అవుతాయి. జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే అసలు సిసలైన జీవితం అంటే. అసలు ఈ ప్రపంచంలో మనకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవ్వరు ఉండరు. మన నడవడికే మనకి మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. నిజమే కదా? మన వాళ్ళు అయినా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మనం అనడంలో తప్పు లేకపోయినా అవతలి వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పుంటే మన మాటే మిగిలిపోతుంది. దీపం అనేది నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా వెలుగు ఇస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా మౌనంగానే ఉంటారు.
వారి పనుల చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు. నిలకడ లేని వారికి అండగా నిలబడితే వాళ్ళకంటే నీకే ఎక్కువ ప్రమాదం. ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను బలి పశువుని చేసి వెళ్ళిపోతారు. జాగ్రత్త. అహం అనేది నిజాన్ని ఎప్పుడూ కూడా అంగీకరించదు. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల తరం వరకే. ఇప్పుడు అంతా ధనం చూసి గౌరవం ఇస్తున్నారు. ఇది నమ్మినా నమ్మకపోయినా నమ్మాల్సిన కఠినమైన నిజం. భూమి నాది అనే వారిని చూసి భూమి నవ్వుతుంది. దాన గుణము లేని వాళ్ళని చూసి ధనము నవ్వుతుంది. యుద్ధము చేయలేని వాళ్ళని చూసి మృత్యువు నవ్వుతుంది. ధైర్యం లేని వాళ్ళని చూసి అందరూ నవ్వుతారు. సమాజంలో తీయని మనస్తత్వం ఉంటే నమిలి మింగేస్తారు. చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండు. ఎంతవరకు అవసరమో అంతే వాడుకుంటారు. మనం ఇష్టపడింది మనకి దక్కినప్పుడు దక్కిన దాన్నే ఇష్టపడాలి. అప్పుడే కదా జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. నీ చేతిలో రూపాయి లేనప్పుడు కూడా నలుగురిలో నీకున్న విలువ, నీ అనుకున్న వాళ్ళు చూపించే ప్రేమే నీ నిజమైన సంపద. గెలుపుకి దగ్గరవుతున్న ప్రతి అడుగులో ఒక కుక్క ఉంటుంది. ప్రతి కుక్కతో చెలగాటమాడితే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. తలదించుకున్న ప్రతి వారు తప్పు చేసినట్లు కాదు. తగ్గిన ప్రతి వారు చేతకాని వాళ్ళు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే కదా మంచి జరుగుతుంది. తలుచుకుంటే సాధించలేనిదంటూ నిన్ను నువ్వు మలుచుకుంటే ఖచ్చితంగా సాధించగలవు. అర్థమైందా? మన తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు అస్సలు మారవు. అర్థం చేసుకోకుంటే ఏదైనా వ్యర్థమే అవుతుంది. కాస్త సమయం వెచ్చించి ఆలోచిస్తేనే కదా అర్థమవుతుంది. అది మనసైనా విషయమైనా సరే. మన జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. పరిస్థితులు మారచ్చు, పాజిటివ్గా లేదా నెగిటివ్గా అయినా. కాబట్టి దేనికైనా సరే ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి. ప్రయత్నం మానేస్తే మరణించినట్లే. ప్రయత్నం చేస్తూ మరణిస్తే నువ్వు విజయాన్ని సాధించినట్లేని గుర్తుపెట్టుకో. మన కష్టాల్లో తోడులేని ఏ ఒక్కరికి మన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదు. మనల్ని వేలెత్తి చూపించే అధికారం అస్సలు లేదు. సమయం ఉన్నప్పుడు సంపాదన ఉండదు. సంపాదన వచ్చినప్పుడు జీవించడానికి సమయం ఉండదు. కొన్ని బంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాళ్లతో మనం ఎంత నిజాయితీగా ఉన్నా సరే ఎప్పటికీ కూడా పరాయి వాళ్లమే అయిపోతాము. విరిగిపోవడం, పగిలిపోవడం అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆరంభం కూడా కావచ్చు అని గుర్తుంచుకో. అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు, మన సత్తాని లోకానికి చూపడానికి. ఎక్కువగా ఎప్పుడూ కూడా ఎవ్వరిని నమ్మకు, మోసపోతావు. ఎవ్వరి కోసమో ఆలోచించకు, అలుసైపోతావు. ఎవ్వరికి విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవ్వరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. గుర్తుపెట్టుకో, మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి, ఎదుటివారిని ఎంత చెడ్డవాళ్ళుగా చూపించడానికైనా అస్సలు ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. అర్థమైంది కదా? ఏ సంబంధమైనా సరే అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడిపడితే ఎప్పటికీ కూడా ఆ బంధం అనేది నిలిచిపోతుంది. చేసిన తప్పుని ఒప్పుకోవడానికి ఆలోచించకు. చేయని తప్పుని ఎదిరించడానికి అస్సలు భయపడకు. జీవితం మనం అనుకున్నట్లు ఉంటుంది ముందే అని ఊహించుకోకండి. ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజం అవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దామనుకుంటామో అంతకి రెట్టింపు బాధని భరించాల్సి వస్తుంది. ఊహే జీవితం, జీవితమే. ఎంతటి కష్టాన్ని అయినా సరే భరించు, కానీ చులకన చేసే వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడకు. ఏ అనుభవమైనా సరే పెరిగిన వయస్సును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. అడుగు ముందుకు వేసే ముందు ఒక్కసారి అస్సలు ఆలోచించకు. అడుగు వెనక్కి వేసే ముందు 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆలోచన ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండేవాళ్ళని అస్సలు నమ్మకండి. ఎలాంటి పరిస్థితులైనా ఒకేలా ఉండేవాళ్ళని మాత్రమే నువ్వు నమ్మాలి. అర్థమైందా? ఆడంబరాల కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికే పెనుముప్పు. మంచి మనసు ఉన్న వాళ్ళకి భగవంతుడు అనేక కష్టాలను కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాస్త ధైర్యంగా ఉండండి. పిలవకపోతే ఎక్కడికి వెళ్ళకండి. చెప్పకపోతే అడగకండి. ఆలస్యంగా చెప్పినా పట్టించుకోకండి. ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు కదా. చివరిలో చెప్పారు అంటే ముందే వద్దు అని అనుకున్నారు అని అర్థం. అర్థమైందా? నచ్చిన పని చేస్తేనే, నచ్చినట్లు జీవిస్తేనే
మనసుకి ఆనందం అన్న విషయాన్ని నువ్వు అలవాటు చేసుకో. అందరి కష్టాల్లో అండగా నిలిచే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలిచేందుకు ఎవ్వరూ ఉండరు. ఇది చేదుగా అనిపించే వాస్తవం. దేనికి తొందరపడకు, ఏం జరిగినా బాధపడకు. వేచి చూడు. కాలం విచిత్రమైనది. ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతాయి. ఇతరుల దారిలో గాజు పెంకులు చల్లేవాడు చివరికి అవి గుచ్చుకునే మరణిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అవతలి వాళ్ళను పట్టించుకోవడం మానేసినప్పుడే కదా మన విలువేంటో అర్థమవడం మొదలు పెడుతుంది. జీవితంలో ఒక్కసారి భయపడితే ఆ భయం నిన్ను జీవితాంతం భయపెట్టిస్తుంది. ఒక్కసారి తెగిస్తే ఆ తెగింపు జీవితాంతం నిన్ను తలెత్తుకునేలా చేస్తుంది. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. హక్కు లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండదు అని గుర్తుంచుకో. కాలానికి కళ్ళు ఉండకపోవచ్చు, కానీ పాపానికి మాత్రం కర్మ తప్పనిసరిగా ఉంటుంది. అది అనుభవించాల్సిందే ఎవ్వరైనా సరే. నీతో ఎవరు ఎలా ఉంటే వారితో నువ్వు అలానే ఉండు. అదే కదా కర్మ సిద్ధాంతం. అవసరానికి పొగడ్తలు, అవసరం తీరాక విమర్శలు ఈ కాలంలో వినిపిస్తూనే ఉంటాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిజాయితీగా ఉండు కానీ నిందలు వేస్తే పడకు. మౌనంగా ఉండు కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు. విలువ లేని చోట ఎప్పుడూ నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించే తీరాలి. అర్థమైంది కదా? గుర్తుంచుకో, మన కలలు ఎంత ఉన్నతంగా ఉంటాయో సమస్యలు అంతగా ఎదురవుతూ ఉంటాయని గుర్తుపెట్టుకో. కనిపించే దాన్ని చూడడానికి కళ్ళు చాలు, కానీ కనిపించని దాన్ని చూడడానికి ఖచ్చితంగా మనసు కావాలి. ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న మాత్రం ఎవ్వరూ ఉండరు. నీ చుట్టూ ఒక చిన్నపాటి మహాభారత నాటకం నడుస్తుంది. అప్రమత్తంగా లేకపోతే ఆ స్వార్థపు కురుక్షేత్రానికి నువ్వు ఆహుతైపోతావు. జాగ్రత్త. ఈ ప్రపంచం చాలా వింతైనది. ఇక్కడ వంకరగా ఉండే వాళ్ళని వదిలేస్తారు, మరీ తిన్నగా ఉండే వాళ్ళని దిగగొట్టేస్తారు. జాగ్రత్త. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది. ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవడమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. ఒక చిన్న చిరునవ్వు కొన్ని వేల అందమైన అనుభూతులను కలిగిస్తుంది. విలువ లేని వాళ్లతో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. ఒకరి గురించి మాట్లాడుకున్నంత ఈజీ కాదు వాళ్ళ జీవితంలో పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం. మనిషిలో బయటకు కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక ఎవరికీ కనిపించిన ఎంతో బాధ దాగి ఉంటుంది అని గుర్తుపెట్టుకో. అందరూ మనుషులు ఒకేలా ఉండరు. అందరి కష్టాలు ఒకేలా ఉండవు. ఎవరి జీవితం వాళ్ళది అని గమనించుకో. నీ కష్టానికి నువ్వే బాధ్యుడివి అని తెలుసుకో. తామరపూలు నీటిలో ఉన్నప్పుడు సూర్యుడి కిరణాలు తాకి విచ్చుకుంటాయి. అవే తామరపూలు నీటి నుండి బయటపడితే అదే సూర్యకిరణాలు తాకి వాడిపోతాయి. మనుషులు కూడా అంతే. తమ స్థానం కోల్పోయినప్పుడు తమ మిత్రులు తనకు బద్ధ శత్రువులు అవుతారు. ఆడదాని గురించి పట్టించుకొని వాళ్లతో ఆడది ఉండాల్సిన అవసరం లేదు. వాడు ఎవరైనా సరే, మొగుడైనా సరే, ప్రేమికుడైనా సరే. మనిషి నిజస్వరూపాన్ని బయటపెట్టే ఒకే ఒక్క ఆయుధం డబ్బు మాత్రమే. జీవితంలో ఎప్పుడు కూడా ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే కదా జీవితం అంటే. నువ్వు చేసిన పుణ్యం నీకు వెలుతురులా ప్రతి క్షణం దారి చూపుతూనే ఉంటుంది. నటించడం రానివాడు నలుగురిలో ఉన్నా 40 మందిలో ఉన్నా ఒంటరిగానే ఉంటాడు. అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అంతే. చెడ్డవారి హింస కంటే మంచివారి మౌనం ఎంతో ప్రమాదకరమని గుర్తుపెట్టుకో. అడ్డుకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు, కానీ డబ్బు కట్టలతో ఊపిరినే నిలపలేవు. బాధల్లో ఉన్నప్పుడు డబ్బు ఇచ్చే ధైర్యం కన్నా మన అనుకున్న వాళ్ళు ఇచ్చే ధైర్యం ఎంతో గొప్పది. మన బంధాలు, మన స్నేహాలు కలిసి ఉండాలి అంటే క్షమించే గుణం, భరించే ఓపిక ఖచ్చితంగా ఉండాలి. నలుగురి కోసం నువ్వు నడిచే దారిలో నడక కష్టం. అయినా సరే దారి మంచిదైతే నడక అస్సలు ఆపకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో అదే పూలబాట కాగలదు. అడగని వాళ్ళకి సలహా ఇవ్వకూడదు. ఆసక్తి లేని వాళ్ళకి విద్య నేర్పకూడదు. స్వార్థపరులకి అస్సలు సాయం చేయకండి. ఎప్పుడు కూడా మంచిని చూడడం అలవాటు చేసుకున్న వాళ్ళకి అసలు చెడు అనేది కనిపించదు. మనం ఎంత సంపాదించినా జీవితంలో ఆనందాన్ని అనుభవించాలి అంటే మన మానసిక స్థితి కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. మనిషికి గౌరవం అనేది ప్రవర్తన, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని
పలుకుబడి చూసి డబ్బును చూసి రాదు అని గుర్తుంచుకో. అంతా కొంతకాలమే, అందరూ కొంత దూరమే అని గుర్తుపెట్టుకో. ఒక మగాడు ఆడదాని దగ్గర రాజీ పడుతున్నాడు అంటే అక్కడ మగాడి బలహీనత కాదు, ఆ స్త్రీతో బంధం నిలబెట్టుకుంటున్నాడు అని అర్థం. ఈ ప్రపంచంలో సమస్య లేని మనిషి అని ఎవ్వరూ ఉండరు, అలానే పరిష్కారం లేని సమస్య ఉండదు. జీవితంలో అద్భుతాలు సృష్టించాలి అంటే కొన్నిసార్లు అవమానాలకు తల వంచాల్సిందే కదా. బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు, నీకు అంతా శుభమే జరుగుతుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.